ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్ అవతరించిందని అన్నారు. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని మూసివేయాలని ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్కు గనుల కేటాయింపు విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్కు ప్రతి నెల 100 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తోందని, బిల్లు కట్టడానికి కొంత గడువు అడుగుతున్నారని చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఇనుమును అమరావతి, పోలవరం, పక్కా ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాలని యాజమాన్యం కోరిందని తెలిపారు. మన ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్కి గతంలో ఉన్నటువంటి మ్యాంగనీస్కి సంబంధించినటువంటి మైన్ కానీ, అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి మైన్స్ కానీ గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసి ఎన్నిసార్లు మరి స్టీల్ ప్లాంట్ అథారిటీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి వాళ్ళు రెన్యూల్స్ విషయం గురించి చెప్పినా కనీసం స్పందించలే. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు కేంద్ర మంత్రి గారు లెటర్స్ రాసినా కూడా దాని మీద స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్గా వాటిని రెన్యూల్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి అవన్నీ కూడా రెన్యూల్ చేశాం. అదే కాకుండా ఇది మన అందరికీ ప్రైడ్, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర కింద మనం చెప్పుకోవచ్చు ఈ స్టీల్ ప్లాంట్ని. ఆనాడు అనేక మంది త్యాగ ఫలంతో ఏర్పడినటువంటి ప్లాంట్ ఇది స్టీల్ ప్లాంట్.